కృష్ణ, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు సుప్పు. కృష్ణ, నువ్వు ఆఫీస్కి వచ్చిన కొత్తల్లో మన బాండింగ్ భలే ఉండేది కదా. ఇప్పటికైనా ఏమైపోయింది సుప్పు? ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం కదా. ఆపు కృష్ణ, నువ్వు ఇంతకు ముందులా లేవు. మన మధ్యలో వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోతున్నావు. నేనేమో బంధాలు స్నేహితులు అంటూ అలానే ఉండిపోతున్నా. సుప్పు, ఇప్పుడు నీకు నేను చెప్పినా అర్థం కాదు. చెప్పు కృష్ణ, అర్థమయ్యేదాకా చెప్పేదే కదా రిలేషన్షిప్ అంటే. చెప్పినా అర్థం అవ్వదని దూరం పెడితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా. ప్లీజ్ సుప్పు, నన్ను నమ్ము. నీకు బాధ కలిగి ఉంటే ఐఎమ్ సారీ. ఇదంతా చేసింది మనం మంచిగా ఉండడానికే. ఏమో కృష్ణ, మన రిలేషన్షిప్ని ఇక్కడితో ఆపేస్తే మంచిదనిపిస్తుంది. సుప్పు, నేను చెప్పేది కొంచెం వినొచ్చుగా. నేనెంత డిస్టర్బ్ అయ్యానో నాకే తెలుసు. బాయ్ కృష్ణ, టైం అవుతుంది, వెళ్ళాలి. ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయినావు సుప్పు? లేదు కృష్ణ, నీ నుంచి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. ఏంటో ఏమో. ఏంటి సుప్పు, ఎప్పుడు నిండు పౌర్ణంలో వెళ్ళిపోయేదానివి, ఇప్పుడేమో నెలకోసారో చమాసలా ఉన్నావు. నాకు కృష్ణకి సెట్ అవ్వట్లేదు, అందుకే వదిలేసా. వదిలేసావా? అంటే మాట్లాడకుండానే? కొంచెం కొంచెం అలాంటిదే. బ్రేకప్ చెప్పేశా. వై, ఎందుకు? నేనెంత బాధపడ్డా ఒక్కసారైనా వాడు నన్ను పట్టించుకున్నాడా? పేరుకే రిలేషన్. ఇన్ని రోజులుగా ఏ నిమిషం అలా అనిపించలేదు. నువ్వు ఇవన్నీ వాడితో చెప్పావా? చెప్పాను అప్పుడే. ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఓ, నేనే వదిలేసా. కూల్ సుప్పు, కూల్, రిలాక్స్గా ఉండు.